హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఎట్లా అవుతుందంటే ఇప్పుడు 3-4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టి కొన్ని ఇంటర్వ్యూ కాల్స్ రావడము, అంటే లైక్ నౌకరీ మాన్స్టర్, సైన్, టైమ్స్, లింక్డ్ ఇలాంటి పోర్టల్స్ ఉంటాయి కదా, దాంట్లో రెజ్యూమ్ అప్లోడ్ చేశాక కొన్ని ఇంటర్వ్యూ కాల్స్ రావడము. ఆ ఇంటర్వ్యూ కాల్స్ కూడా ఎట్లా అంటే ఆ హెచ్ఆర్ ఎవరైతే ఉంటారో, రిక్రూటర్, టెక్నికల్ రిక్రూటర్ ఎవరైతే ఉంటారో స్క్రీనింగ్ రౌండ్ చేసుకుంటారు అనమాట. స్క్రీనింగ్ రౌండ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టెక్నికల్ రౌండ్ షెడ్యూల్ చేస్తుంటారు. ఆ టెక్నికల్ రౌండ్లో కూడా మీరు పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేసుకొని ఈవెన్ టెలిఫోన్ కానీ స్కైప్ కానీ ఏదో రకంగా మీరు పర్ఫెక్ట్ పర్సన్ అని అవతల పర్సన్కి అనిపించింది అనుకోండి, అంటే టెక్నికల్ రౌండ్ క్లియర్ చేశారు. సో ఓకే, సెలెక్టెడ్ అన్నట్టుగా మీకు ఒక కన్ఫర్మేషన్, ఎస్ మీకు ఈ టెక్నికల్ రౌండ్ అయితే క్లియర్ అయింది, నెక్స్ట్ ఫర్దర్ మేనేజర్ రౌండ్ ఉండొచ్చు. సో విత్ ఇన్ 1 వీక్లో మీకు అప్డేట్ చేస్తాము. మీన్ వైల్ మీరు ఏం చేస్తారంటే, ఆల్రెడీ మీరు వర్కింగ్ అంటున్నారు కదా, 3-4 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు అంటున్నారు కదా, ఆ కంపెనీ తరగా జస్ట్ ఒక హైక్ లెటర్ కానీ పే స్లిప్స్ కానీ సబ్మిట్ చేయమంటారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ డాక్యుమెంట్స్తో ఏం చేస్తారంటే వెళ్ళి ఫిజికల్గా వెరిఫికేషన్ చేయడమో, లేకపోతే మెయిల్ వెరిఫికేషన్ చేసుకోవడమో, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయడం స్టార్ట్ చేస్తారు. అంటే మేనేజర్ రౌండ్కి, అంటే నెక్స్ట్ రౌండ్కి, తర్వాత ఈ టెక్నికల్ రౌండ్కి మిడిల్లోనే సో వాళ్ళు ఒక బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు అనమాట. ఈ మధ్యన అవే ఎక్కువ అయిపోయింది. సో ఒకవేళ మీరు ఏవైతే డాక్యుమెంట్స్ పెట్టారో అవి జెన్యున్గా ప్రాపర్గా అన్ని కనుక ఉంటే ఓకే, ఫర్దర్గా వెళ్తున్నారు. లేదంటే ఏమైనా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అనుకోండి, కొంచెం బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కొంచెం ఫెయిల్ అయింది అనుకోండి, మీకు నెక్స్ట్ రౌండ్ లేకుండా మీకు అట్లనే ఆపేసి ఉంటారు. బేసిక్గా మీరు అనుకుంటారు నెక్స్ట్ వీక్లో నాకు ఇంటర్వ్యూ రౌండ్స్ ఉంటుంది కదా అనుకుని బాగా ప్రిపేర్ అవుతుంటారు. కానీ కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు మెయిల్ కూడా పెట్టి ఉంటారు నెక్స్ట్ వీక్ మీకు ఇంటర్వ్యూ ఉంటుంది అని, కానీ నెక్స్ట్ తర్వాత వాళ్ళ నుంచి రిప్లై ఏం రాదు. సో దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే మన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో ఇష్యూ ఉందని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ కొన్ని కంపెనీస్లో ఏంటంటే హైరింగ్ లిస్ట్, నాన్ హైరింగ్ లిస్ట్ అని 2 మెయింటైన్ చేస్తారు. ఒక నాన్ హైరింగ్ లిస్ట్లో ఉన్నా సరే నెక్స్ట్ మీరు పంపించిన పేస్ లిస్ట్లో లేకపోతే హైక్ లెటర్ పంపించిన తర్వాత కూడా ఒక నాన్ హైరింగ్ లిస్ట్లో ఉన్నాయి అనుకోండి, తర్వాత కూడా వాళ్ళు నెక్స్ట్ స్టెప్ వేయకపోవచ్చు. కానీ ఇంతకుముందు ప్రాసెస్ ఎట్లా ఉండేదంటే బేసిక్గా టెక్నికల్ రౌండ్ అన్ని క్లియర్ అయిపోయి అన్ని ఫైనలైజ్ అయితే కనుక వాళ్ళు ఆఫర్ లెటర్ పంపించే ముందు మీకు ఏమైనా డాక్యుమెంట్ సబ్మిట్ చేయమంటారు. ఒకవేళ మీరు ఏవైతే వర్క్ చేస్తున్నారో ఆ డాక్యుమెంట్ ఏదైనా ఒక ఆఫర్ లెటర్ కానీ పేస్ లిస్ట్ పంపించి దాన్ని బట్టి చూసుకొని వాళ్ళు పంపించేవారు. కానీ రీసెంట్గా ఏంటంటే ఒక టెక్నికల్ రౌండ్ తీసుకుంటున్నారు, దానికి మిడిల్లో మేనేజర్ రౌండ్ అనుకుని ఏదో లేకపోతే నెక్స్ట్ రౌండ్ అని పెట్టుకొని ఈ మిడిల్లో ఏదో డాక్యుమెంట్ తీసుకొని వాళ్ళు బీజీ స్టార్ట్ చేస్తున్నారు అనమాట. ఆ టైంలో కొంచెం ఏమైనా నెగిటివ్ రిజల్ట్ ఏమైనా కనుక వస్తే అప్పటితోనే నెక్స్ట్ రౌండ్కి వెళ్లకుండా ఆపేస్తుంటారు. కానీ మనం అయితే వెయిట్ చేస్తున్నాం, అరే ఒక రౌండ్ అయిపోయింది కదా, నెక్స్ట్ రౌండ్ గురించి మనం నెక్స్ట్ రౌండ్ ఉంటుంది అనుకుని గట్టిగా ప్రిపేర్ అవుతూ ఉంటారు ఇంటర్వ్యూస్కి. సో రావట్లేదు ఇంటర్వ్యూ, ఫర్దర్గా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళట్లేదు అంటే ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లోనే ఇష్యూ ఉన్నట్టుగా. కానీ ఒకటి ఏంటంటే ఇవి కామన్ అండి ఎక్కడైనా. బేసిక్గా ఇవి ఎప్పుడు జరుగుతాయి అంటే ఇట్లాంటి ఫిల్టరింగ్ ఎక్కువ ఆ కంపెనీలో ప్రాజెక్ట్స్ లేకపోవడము, లేకపోతే మన దగ్గర వర్త్ లేకపోవడము, ఇట్లాంటివి ఏమైనా ఇన్ఫర్మేషన్ కనుక వాళ్ళు కనుక క్యాచ్ చేయగలిగితే అట్ ది టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ కావచ్చు, లేకపోతే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ టైంలో కావచ్చు, అప్పుడు ఇట్లాంటివి ప్రాసెస్ చేస్తుంటారు. కానీ లేకపోతే అఫీషియల్గా ఏంటంటే మీకు టెక్నికల్ రౌండ్ క్లియర్ అయిపోయింది కదా, నెక్స్ట్ హెచ్ఆర్ రౌండ్ చేసుకుని హెచ్ఆర్ రౌండ్లో మీకు ఎంత శాలరీ వస్తుంది, ఎంత కావాలని డిస్కషన్ చేసుకుని ఆఫర్ రిలీజ్ చేస్తారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే కొంచెం ప్రాజెక్ట్స్ కొంచెం తక్కువ ఉంది కదా, ఫిల్టరింగ్ ఎక్కువ ప్రాసెస్ చేసుకొని అవి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది కొంచెం స్ట్రాంగ్ చేస్తున్నారు. అంతేగాని దానికైతే పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాకపోతే స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వండి, టెక్నికల్గా స్ట్రాంగ్ నాలెడ్జ్ ఇచ్చేసుకోండి. ఒకవేళ టెక్నికల్గా స్ట్రాంగ్ నాలెడ్జ్ ఉంది అన్నట్టుగా ఇంటర్వ్యూ టైంలో ప్రూవ్ చేసుకుంటే ఒకవేళ కొంచెం నెగిటివ్ రిజల్ట్స్ వచ్చినా సరే అక్కడ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో ఖచ్చితంగా తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. రానున్న రోజుల్లో అయితే ఐటీ ఎంప్లాయీస్కి అయితే మంచి రోజులే ఉన్నాయి. ప్రాజెక్ట్స్ అయితే ఎక్కువగా రాబోతుంది. ఈవెన్ పెద్ద కంపెనీస్ మీరు చూసే ఉంటారు, ఈవెన్ సోషల్ మీడియాలో కావచ్చు, న్యూస్ పేపర్లో కావచ్చు, మ్యాగజైన్స్లో కూడా ఈవెన్ పెద్ద కంపెనీస్కి చాలా ప్రాజెక్టులు అండ్ ప్రాఫిట్ వేలో కూడా ఈవెన్ స్టాక్ మార్కెట్లో కావచ్చు ఇట్లా మంచి ప్రాఫిట్గానే వచ్చింది. సో రానున్న రోజుల్లో అయితే ఐటీ మార్కెట్ అయితే బాగుంటుంది, ఓపెనింగ్స్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో కాన్ఫిడెన్స్ లాస్ చేసుకోకుండా, భయపడకుండా సిన్సియర్గా ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండండి. రానున్న రోజుల్లో ఖచ్చితంగా జాబ్స్ రావడానికి స్కోప్ ఎక్కువ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.